ఈ కర్మల గురించి మనం ఇంకా అవగాహన చేసుకోవాలి. అందుచేత భగవద్గీతలో ఈ కర్మల గురించి ఏం చెప్పబడిందో తెలుసుకుందాం. 4వ అధ్యాయంలో 16వ శ్లోకం. కిం కర్మ కీమకర్మేతి కవయో యత్ర మోహిత తత్తే కర్మ ప్రవక్ష్యామి యా జ్ఞాత్వా మోక్షసే శుభాత్. దీని తాత్పర్యం ఏంటంటే, కర్మ అంటే ఏమిటో అకర్మ అంటే ఏమిటో తెలియక విద్వాంసులు కూడా భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి కర్మాకర్మములను తెలుసుకొని దుఃఖకరమైన అజ్ఞానము నుండి విముక్తుడు కావడానికి కర్మ అంటే ఏమిటో తెలుసుకో అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. కృష్ణుల వారు చెప్పే ప్రతిదీ సత్యమే, అందరికీ ప్రామాణికమే, ఆచరించి తీరాల్సిందే. దుఃఖాన్ని కలిగించే అజ్ఞానం నుంచి బయటపడాలంటే కర్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ అజ్ఞానం తొలగితే జ్ఞానం వస్తుంది. అంటే కర్మ అంటే ఏంటో తెలుసుకుని దాన్ని మనం ఆచరిస్తే ఆ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానం పొంది దుఃఖం నుంచి బయటపడతాం. అదే ఆయన చెప్పింది. ఇక్కడ ఏంటంటే, ఈ శ్లోకంలో కర్మ ఏదో అకర్మ ఏదో తెలియక సామాన్యులే కాదు పెద్ద పెద్ద పండితులు కూడా భ్రాంతి చెందుతున్నారు అన్నాడు ఆయన. వాళ్ళే బోల్తా పడుతున్నారు, వాళ్ళకే అర్థం కావట్లేదు. అదే ఆయన చెప్పింది. పండితులు కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశం. అందుచేత మనం ఏం చేయాలి అంటే, ఏ కర్మలు ఉత్తమమైనవి, ఏ కర్మలు ప్రామాణికం, ఏవి అప్రామాణికం, ఏవి నిషిద్ధాలు, ఏవి సమ్మతాలు అన్నది తెలుసుకోవడం మనందరికీ అవసరం. ఎందుచేతనంటే, కర్మస్వరూపం తెలిస్తేనే ఎవరైనా భౌతిక బంధం నుండి విడుదల పొందేది. ఎవరు చిక్కుకోరు? ఈ కర్మ గురించి అవగాహన ఉన్నవాళ్ళు. అంచేత దేహత్యాగం చేసిన తర్వాత మళ్ళీ మరో శరీరంలో ప్రవేశించకుండా జన్మరహిత్యాన్ని కలిగించే కర్మలనే ఆచరించాలి. దేహత్యాగం చేసిన తర్వాత అంటే దేహాన్ని వదిలిన తర్వాత, చనిపోయిన తర్వాత మళ్ళీ మరో శరీరంలో ప్రవేశించకుండా సహజంగా ఆత్మైన మనము శరీరాన్ని వదిలేస్తాం. పైలోకాల్లో కొన్నాళ్ళు ఉండి మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాం. అలా ఇంకొక శరీరంలో ప్రవేశించకుండా ఉంటే కనుక దాన్ని జన్మరాహిత్యం అంటారు, మోక్షం అని కూడా అంటారు. అటువంటి జన్మరాహిత్యాన్ని కలిగించే కర్మలనే ఆచరించాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది.